బీసీ రాయ్ గారు జన్మించిన రోజు, అలాగే వారు పరమపదించిన రోజు కూడా వారి పేరు మీద నేషనల్ డాక్టర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ 2021లో డాక్టర్స్ డే జరుపుకుందామని మనస్కరించట్లేదు. ఎందుకంటే మనం కోవిడ్ నేపథ్యంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయాము, సామాన్య జనుల ప్రాణాలు కోల్పోయాము, అలాగే ప్రాణాలను పోసే డాక్టర్లను కూడా చాలామందిని కోల్పోయాము. కిందటి సంవత్సరం 2020లో మొదటి వేవ్ వచ్చినప్పుడు 750 డాక్టర్లను కోల్పోయాము మనము. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకొని 13 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళ జీవితాలన్నీ కూడా ఓన్లీ రోగుల గురించి ఆలోచించి రోగులు రక్షించడంలోనే వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించి ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా వారు చనిపోయారు. ఐసీయూలో పనిచేస్తూ పీపీఈ కిట్లు వేసుకొని ఉక్కిరి బిక్కిరై వారికి ఈ కోవిడ్ వచ్చినప్పుడు వారిని రక్షించే పరిస్థితి లేకపోవడం వల్ల వారు చనిపోయారు. వైద్యం నారాయణో హరిహి అంటాము. అలాంటి గొప్ప వృత్తిలో నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్ని చాలామందిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. అలాంటి నేపథ్యంలో ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిగతా డాక్టర్స్ అందరూ కూడా ఒక పిలుపునిచ్చారు. కోవిడ్ మార్టిర్ డాక్టర్స్ డేగా చేసుకుందాం. ఇవాళ సామాన్య ప్రజానీక ప్రాణాలు కాపాడటానికి కృషి చేసి అసూలు బాసిన వైద్య దేవుళ్ళని మనం స్మరించుకుంటూ ఈ డాక్టర్స్ డే జరుపుకుందాము. మనం ఇది సెలబ్రేట్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ డాక్టర్స్ డే ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి ఫస్ట్ వేవ్లో దాదాపు 750 డాక్టర్లు చనిపోతే సెకండ్ వేవ్లో 9 వారాల్లోనే 780 డాక్టర్లు చనిపోయారు. అప్పుడు 9 నెలలు పట్టింది అంతమంది డాక్టర్లు చనిపోవడానికి. ఈసారి ఈ వేవ్ చాలా ఫాస్ట్గా ఉండటం వల్ల చాలామంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లాగే గుంటూరు మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రొఫెసరు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆదిశేష్ బాబు గారు కూడా ఐసీయూలో పనిచేస్తూ వారికి కోవిడ్ వచ్చినప్పుడు వారు తిప్పుకోలేకపోయారు, వారు కూడా చనిపోయారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇంకో ఎనస్థిస్ట్ డాక్టర్ రాంబాబు గారు కూడా వారి ప్రాణాలు కోల్పోయారు, వారి ఆత్మకు శాంతి కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి డాక్టర్ కూడా, ప్రతి వైద్యుడు కూడా ఎంతో కష్టపడి చదివి ప్రాణాలను లెక్క చేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసి వారి ప్రాణాలను కోల్పోవడం మనకు చాలా బాధగా ఉంది. కాబట్టి 2021లో ఉన్న ఈ డాక్టర్స్ డేని కోవిడ్ మార్టిర్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాము. అలాగే జీవో నెంబర్ 64 ప్రవేశపెట్టింది గవర్నమెంటు. ఇది కూడా డాక్టర్లకు బాధాకరంగా ఉండి వాళ్ళు మనం సెలబ్రేషన్ చేసుకోకూడదని ఐఎంఏ పిలుపునిచ్చింది. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 64లో ఐఏఎస్ ఆఫీసర్స్ని డాక్టర్స్ మీద ఒక దీనిగా తీసుకొచ్చారు. అందుకని డాక్టర్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతారేమనే బాధతోటి ఈ జీవోని కూడా మనము ఖండిస్తూ ఇవాళ మనము డాక్టర్స్ డే చేసుకుందామని చెప్పారు. కాబట్టి దానికి కూడా మేము బాధతోటి ఈ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము. జీవో నెంబర్ 64 ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలని చెప్పి మా అధ్యక్షుడు అప్గడ అధ్యక్షులు, సెక్రటరీ వీళ్ళందరూ కూడా కోరారు. అంటే జయధీర్ అని అధ్యక్షులు, అలాగే డిఎస్ఎస్ శ్రీనివాస్ అని చెప్పి వారు కూడా ఇది ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి, లేకపోతే డాక్టర్లు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతారు. ఇక్కడ మనకి మౌలిక సదుపాయాలు ఇంక్రీజ్ చేసి ఫార్మసీలో డ్రగ్స్ అవి ఇంక్రీజ్ చేస్తే డెఫినెట్గా ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడానికి కుదురుతుంది. అట్లాగే పేషెంట్ నుంచి ప్రాబ్లం ఉండదు, పేషెంట్ల ప్రాణాలు రక్షించడానికి చాలా వీలవుతుంది. కాబట్టి మౌలిక సదుపాయాలు, ఫార్మసీలో డ్రగ్స్ ఎక్కువ ఇస్తే చాలు, మిగతావన్నీ డాక్టర్లు మేము చూసుకుంటామనే ఉద్దేశంతో 64వ జీవోని రద్దు చేయమని కోరుతున్నాము. సో కాబట్టి ఇవాళ ఈ డాక్టర్స్ డేని ఇవాళ జరుపుకోవటము, మనకి కోవిడ్ మహమ్మారి మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, ఇవన్నీ రాకుండా ఉండాలని కోరుకుందాము. వచ్చినా కూడా మన గవర్నమెంట్ అద్భుతంగా ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేసి ఉంది. చిన్నపిల్లలకి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలు వెంటిలేటర్స్ అన్నీ కూడా రెడీ చేసి ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. కాబట్టి మళ్ళీ మనందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ మాస్కులు పెట్టుకొని సేఫ్ డిస్టెన్స్ పాటిస్తూ అలాగే అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు రాబోయే 2 నెలలు ఇంకా బాగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీ అందరికీ కూడా ఇక్కడ ఇంత బాగా సహకరించిన ఇది చాలా ప్రోటోకాల్ తీసుకొని ఇప్పుడు దాకా చేస్తున్న కార్యక్రమం. ఇది చిన్న కార్యక్రమం. దీంట్లో మా ప్రిన్సిపాల్ శ్రీ బాబులాల్ గారు కూడా ఈ బీసీఐ గారి ఫోటోకి దండ వేసి వారు ఇంకో కార్యక్రమం వెళ్ళారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆపరేటింగ్ విత్